నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సముద్రంలో నీళ్ళెన్ని ఉన్నా లోనికి వస్తే తప్ప ఓడని ముంచలేవు. అన్ని రకాలైన ఒత్తిడులు మనల్ని బాధించలేవు, వాటిని లోనికి రానిస్తే తప్ప. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 14, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:47. చంద్రోదయం మధ్యాహ్నం 12:21, చంద్రాస్తమయం రాత్రి 12:46. తిథి అష్టమి రాత్రి 12:04 వరకు, తదుపరి నవమి. నక్షత్రం ఉత్తర, ఈ రోజంతా ఉంటుంది. కరణము విష్టి ఉదయం 10:48 వరకు, తదుపరి భవ రాత్రి 12:04 వరకు, తదుపరి బాలవ. యోగము సిద్ధము రాత్రి 7 గంటల వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:38 నుండి 12:16 వరకు. యమగండం మధ్యాహ్నం 3:32 నుండి 5:39 వరకు. గుళిక కాలం ఉదయం 7:23 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 1:34 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:16 నుండి 3:04 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 12:06 నుండి 1:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:42 వరకు. జూన్ 14 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 12:04 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చేయకూడదు. కానీ ఈరోజు ఉండే నక్షత్రం ఉత్తర ఫాల్గుని, ఉత్తర నక్షత్రం. ఈరోజు కొత్తగా స్కూళ్ళకి పిల్లల్ని పంపించాలి అనుకుంటే తప్పకుండా మంచి సమయం చూసుకొని పంపించవచ్చు. ఇంకా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు శుక్రవారం రాత్రి 12:28 వరకు వృషభ రాశిలోనూ, తదుపరి మిథున రాశిలోనూ ఉంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం, సంక్రాంతి అంటారు. ఇలాంటి సంక్రమణం రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. కానీ శుక్రవారం రాత్రి అంటే తెల్లవారితే శనివారం అనగా సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించారు. శనివారం మిథున సంక్రమణం అయ్యింది. ఆ రోజు శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు ఎటువంటి సంక్రమణం లేదు. చంద్రుడు ఉదయం 11:58 వరకు సింహరాశిలోను, తదుపరి కన్య రాశిలోనూ ఉంటారు. ఈరోజు పడమర నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత దుర్గా అష్టమి, మాసిక్ దుర్గా అష్టమి, నెలవారీ దుర్గా అష్టమి. ఈ రోజున దుర్గామాత యొక్క ఆయుధాలను పూజిస్తారు మరియు ఈ వేడుకను అస్త్రపూజ అని పిలుస్తారు. ఆయుధాలు ఇతర యుద్ధ కళల ప్రదర్శన కారణంగా ఈ రోజున వీరాష్టమి అని కూడా పిలుస్తారు. హిందూ భక్తులు దుర్గాదేవికి ప్రార్థనలు చేస్తారు. ఆమె దైవిక ఆశీర్వాదం కోసం కఠినమైన ఉపవాసం ఉంటారు. ఈరోజు దుర్గామాత ఆశీర్వాదాలు కావాలనుకున్న వారు ఉపవాసం ఉండి వారు పనిచేసే
యంత్రాలను పూజించి దుర్గామాత ఆశీర్వాదం పొందండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వనవాస సమయములో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి దండకారణ్యము అడవిలో నివసించెను. ఈరోజు ప్రశ్న: రావణుడు ఏ దేవుడి భక్తుడు? బ్రహ్మ, శివుడు, విష్ణువు, శ్రీకృష్ణుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబంలో సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వృషభ రాశి: బంధువులతో తరచూ గొడవలు ఏర్పడవచ్చు. మిథున రాశి: స్థిరాస్తి గొడవలు తీరి ఉపశమనం పొందుతారు. కర్కాటక రాశి: కుటుంబంలో కొన్ని వ్యవహారాలు మీ చొరవతో పూర్తి కాగలవు. సింహరాశి: విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. కన్యరాశి: ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. తులారాశి: రాబడి ఎంత లాభం వచ్చినా ఖర్చులు కూడా మీద పడతాయి. వృశ్చిక రాశి: స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. ధనుస్సు రాశి: వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మకర రాశి: జీవిత భాగస్వామితో గొడవలు సర్దుబాటు కాగలవు. కుంభరాశి: చాలా కాలంగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగుతాయి. మీనరాశి: సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.